ఫారెస్ట్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్లాంట్ డొనేషన్స్ తీసుకొని ఇవి అన్ని కలిపి ప్రతి సంవత్సరం 1,00,000 చెట్లు నాటాలనేది మిషన్. అండ్ ఆల్రెడీ నర్సరీలో పెంచుతున్నాం ప్లాంట్స్. అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఇప్పుడు ఆగస్ట్లో కానీ సెప్టెంబర్ కానీ ఈ ట్రీ ప్లాంటేషన్ యాక్టివిటీ అనేది, ఈ ట్రీ డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీ అనేది అదర్ ప్లాంటేషన్ ఫార్మర్స్కి కూడా ప్లాన్ చేస్తాము. సో దానికి ముందు ఈ 5 year యాక్టివిటీ చేస్తాం. అసలు ఎవరు ఉంచుదామా ఫౌండేషన్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు, పిల్లలకి అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వాళ్ళు ఏం చూసి దీన్ని మూవ్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ మిషన్ స్టేట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున మేము సర్క్యులేట్ చేయడానికి ప్రమోషన్ చేస్తాము. అండ్ ఐ థింక్ ఐ కవర్ ఆల్ ద డీటెయిల్స్. ఈవెంట్కి వచ్చేటప్పటికి 5:30 నుంచి 8:30 వరకు, 5:30 నుంచి 8:30 వరకు May 11th రోజు జరుగుతుంది. ఇంకా సీక్రెట్ గారిని కలిసాము. అండ్ మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారు కదా, సో సీక్రెట్ గారిని కూడా కలిసాము. గద్వాల్ విజయలక్ష్మి గారిని కూడా కలిసాము. ఆవిడ కూడా ప్రామిస్ చేశారు వస్తానని చెప్పి. తర్వాత జోగిందర్ తనికెళ్ళ గారిని టీ వర్క్స్ CEO అండ్ తర్వాత ఐటీ మినిస్టర్ని కలుస్తున్నాము. ఇంకొక 2 daysలో మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు దుద్దుల గారిని కూడా సపోర్ట్ కోసం కలుస్తున్నాము. సో ఇలా అండ్ దిల్ రాజు గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ విఎన్ ఆదిత్య గారు హూ ఈస్ ద ప్రొడ్యూసర్, హీ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ అస్. అండ్ వీఆర్ ఇంకా డిఫరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, అదే కాకుండా ఈ మిషన్ స్టేట్మెంట్ని కొంచెం ముందుకి ప్రమోషన్ బాగా తీసుకెళ్ళాలి అని అంటే అది ఇక్కడ ఉన్నారు యాక్చువల్లీ పూజ గారు అని, శ్రీ పూజిత గారు ఇక్కడ బేర్ ఫుట్ ఎక్స్పీరియన్స్ ఫౌండేషన్ నుంచి ఉన్నారు. ఆవిడ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ డాక్టర్ నారీ ఆర్గనైజేషన్ వాళ్ళు, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ యాక్చువల్లీ, వాళ్ళు కూడా సిమిలర్ ఈవెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు బేసిక్గా అందరికీ ఫ్రీ హెల్త్ కేర్ ఇవ్వాలనేది వాళ్ళ ఆబ్జెక్టివ్. అండ్ వాళ్ళ కాజ్ కూడా ఎన్వైర్మెంటల్ టువర్డ్స్ ఉంది, ఎన్వైర్మెంటల్ యాక్షన్ రిలేటెడ్. సో ఆర్గనైజేషన్ కూడా మాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు 5K రన్ ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి చాలా ఆర్గనైజేషన్స్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ వెల్నెస్ యాక్టివిటీస్ 5K రన్స్, థింగ్స్ లైక్ దట్, ఆ లోకల్ ఛాంపియన్స్ని తీసుకొస్తున్నాం. ఎవ్రీ సిటీలో ఒక ఛాంపియన్ ఉంటారు కంటిన్యూస్గా ఇలా 5K రన్స్ చేసేవాళ్ళు. సో ఆ సిటీ స్పెసిఫిక్ ఛాంపియన్స్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో పాటు వాళ్ళు యాక్టివ్గా ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళందరినీ తీసుకురావడం. అండ్ ఐ థింక్ వీ ఆన్బోర్డెడ్ TV9 యాజ్ ద మీడియా పార్ట్నర్ యాజ్ వెల్. సో బాగానే పెద్ద ఎత్తునే చేస్తున్నామండి. మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ఈ కాజ్ని మీరు కొంచెం ముందుకి ప్రమోట్ చేయగలిగి మా మిషన్ స్టేట్మెంట్ని కొంచెం ఎక్స్ప్లిసిట్గా రైట్ చేయగలిగితే ఐ థింక్ దట్స్ ఎ బిగ్ హెల్ప్ ఫర్ అస్. దట్స్ వై వీఆర్ హియర్. అండ్ ఇది కిడ్స్ది స్పెసిఫిక్, సో కిడ్స్ని కూడా ఒకసారి మాట్లాడమని చెప్పి అడుగుతాను నేను. దక్షిత, డూ యు వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్? Yeah, India branch. So Rukshatama Foundation is a youth-led non-profit organization. We have branches in USA, India, Australia, and Dubai, and we have over 500 plus volunteers. We have signed MOUs with Meridian International School, and we have an ongoing discussion with Mero International School, and we have huge upcoming plans. We involve the youth a lot, and we hope you can join. Yeah. అండ్ తర్వాత మీరు ఇంటర్నేషనల్ స్కూల్, ఈ పిల్లలిద్దరూ వాళ్ళ స్కూల్స్ నుంచి రెస్పెక్టివ్ స్కూల్ ప్రిన్సిపల్స్ సపోర్ట్ తీసుకొని ఒక్కొక్క స్కూల్లో మినిమం 3,000 to 4,000 కిడ్స్ ఉన్నారు. సో యునైటెడ్ స్టేట్స్ నుంచి కిడ్స్, మన కిడ్స్ ఇక్కడ నుంచి అందరూ కలిసి వాళ్ళు క్లాస్ రూమ్స్లో ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ చేస్తారు. సో రీఫారెస్టేషన్ ఎలా చేయాలి, ఏ కంట్రీస్లో నేటివ్ ప్లాంట్స్, ఎలాంటి ప్లాంట్స్ మనము రీఫారెస్టేషన్కి యూజ్ చేయాలి, అండ్ తర్వాత ప్లాంట్స్ని ఎలా ట్రాక్ చేయాలి, ఎలా మానిటర్ చేయాలి, అండ్ ఆ నేటివ్ ఫారెస్ట్ స్పెసిఫిక్ ప్లాంట్స్ అసలు పిల్లలకి, అంటే చిన్న పిల్లలకి అసలు ఇప్పటి వరకు ఆ కాన్సెప్టే లేదు.
సో యుఎస్లో ఇట్స్ ఏ బిగ్ థింగ్ యాక్చువల్లీ. వి గో టు స్కూల్స్ అండ్ కిడ్స్ గో టు స్కూల్స్, డిఫరెంట్ క్లాస్ రూమ్స్, అక్కడ వెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు ఇవన్నీ. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా క్లాస్ రూమ్స్లోకి వచ్చి అక్కడి నుంచి వర్చువల్గా చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫిజికల్గా ఈ కిడ్స్ వెళ్ళి ప్రతి క్లాస్ రూమ్లో ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆస్పెక్ట్ని కూడా చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తాం. నాట్ జస్ట్ ట్రీ ప్లాంటేషన్ but also creating awareness around trees, what kind of trees and what deforestation అనేది దాని వల్ల ఎంత నష్టం జరుగుతుంది మనకి అనే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆ కాన్సెప్ట్ ఒకటి ఐడియా ఉంటే దెన్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, దాని సరౌండింగ్ ఇనిషియేటివ్స్ నుంచి. ఇంకొకటి మేము యునైటెడ్ నేషన్స్ గోల్స్ తోటి అలైన్ అయి చేస్తున్నాము. యునైటెడ్ నేషన్స్ గోల్స్ 13, 14 and 15 ఇక్కడ లైఫ్ ఆన్ ల్యాండ్ అనేది ఒక బిగ్గెస్ట్ గోల్. క్లైమేట్ యాక్షన్ యునైటెడ్ నేషన్స్ గోల్ 13 క్లైమేట్ యాక్షన్ అనేది ఒకటి ఉంది. సో ఆ గోల్కి అలైన్ అయ్యి మేము చేస్తున్నాము. యునైటెడ్ నేషన్స్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటాము. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ప్రైమర్లీ లైక్ వెన్ యూ అలైన్ విత్ యునైటెడ్ నేషన్స్ గోల్స్ ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా చాలా పెద్దగా వెళ్తుంది. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, ఇంకా ముందుకెళ్తుంది. చాలా కంట్రీస్ చేస్తున్నాయి. ఇప్పుడు మేమేం కొత్త కాదు. ప్రసిద్ధి ఐ థింక్ ఫౌండేషన్ ఈస్ డూయింగ్ లాట్ అండ్ దట్ కిడ్ హ్యాస్ డన్ ట్రెమెండస్ జాబ్ యాక్చువల్లీ. సిమిలర్లీ ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. బట్ మా మిషన్ ఏంటంటే లైక్ మేము ఇప్పుడు 4 different కంట్రీస్లో మా ప్రెజెన్స్ ఉంది. యునైటెడ్ నేషన్స్, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ దుబాయ్. దీస్ ఆర్ ద 4 different కంట్రీస్. ఇండియాలో యుఎస్లో కొంచెం పెద్దగా చేస్తున్నాము బికాస్ ఆఫ్ రిసోర్సెస్. ఇక్కడ వచ్చి నర్సరీస్లో పెంచడము, ఆ ట్రీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు యాక్సెస్ ఉంది. అండ్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ హియర్, దేర్ వాళ్ళు కూడా ట్రస్ట్ ఫండ్స్ పెట్టి లైక్ ఇది కాజ్కి డొనేషన్స్ అన్ని రేస్ చేసి చేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్లో వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్గా దీనికి డొనేషన్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి కమ్యూనిటీ సర్వీస్ అనేది బిగ్ కాన్సెప్ట్ అక్కడ. సో చాలా మంది లైక్ ఇలాంటి కాజ్కి చేయాలి అని అంటే ముందుకొచ్చి అండ్ దట్టు పిల్లలు చేస్తున్నారు అని అంటే వాళ్ళ కాజ్ని ప్రమోట్ చేయడానికి చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. సో కిడ్స్ చాలా ప్యాషనేట్ ఉన్నారు. సో ఈ కాజ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఇండియా కిడ్స్ ఇంకా యాక్టివ్గా రిక్రూట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మేము ఇంటర్నేషనల్ స్కూల్స్లో డైరెక్ట్ ఎంఓయూస్ చేయడం వల్ల మాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇండివిజువల్గా పిల్లల్ని రిక్రూట్ చేయకుండా స్కూల్ నుంచి ఒక యాక్టివిటీ చేయాలి అన్నప్పుడు ఎంటైర్ స్కూల్ వస్తుంది. లైక్ ఆ క్లాస్ రూమ్స్ అన్నీ వస్తాయి, ఆ స్కూల్స్ అన్నీ వస్తాయి. సో అందుకని మేము డైరెక్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి అండ్ రెగ్యులర్ స్కూల్స్, నాట్ జస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ బట్ రెగ్యులర్ స్కూల్స్. బట్ ఇంటర్నేషనల్ స్కూల్స్తో ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ యాక్షన్ రిలేటెడ్ది ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఫర్ దెమ్. సో దే ఆర్ సపోర్టింగ్ ఇట్ ఆల్రెడీ. సో ఆ అవేర్నెస్ అనేది ఆ స్కూల్స్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మా జాబ్ ఈజీ అవుతుంది. అదే రెగ్యులర్ స్కూల్స్కి వెళ్తే కొంచెం టైం పడుతుంది. బట్ ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ ఆ స్కూల్స్లో ఇంబైవ్ అయి ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కొన్ని యాక్టివిటీస్ యునైటెడ్ నేషన్స్ గోల్స్కి అలైన్ అయ్యేటట్లు చేపిస్తున్నారు కాబట్టి మా ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది. కాబట్టి ఆ స్కూల్స్కి వెళ్ళి మేము వీఆర్ కొలాబరేటింగ్ విత్ దెమ్. బట్ అదర్వైజ్ ఎనీ స్కూల్స్ ఇఫ్ ఏంటని 5K రన్ గచ్చిబౌలి స్టేడియంలో లైక్ అన్న 5K రన్ గచ్చిబౌలి స్టేడియంలోనే ఉంది, బయట సిటీలో ఎక్కడ లేదు. సో లోపలనే స్టేడియంలోనే అనమాట. 5K, 3K, 2K రన్ ఉంది. మీరు అప్పుడు స్టేడియం లోపలికే వచ్చేస్తే సరిపోతుంది. ఇది 11th May రోజున మార్నింగ్ 5:30 AM నుంచి 9 దాకా జరుగుతుందండి. ఎందుకంటే ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి. ఆల్మోస్ట్ ఒక్క నిమిషం ఏంటనే మొక్కలు, అవునండి, 1,00,000 మొక్కలు పంపిణీ చేయాలని మాకు ప్రతి ఇయర్. అంటే వీళ్ళు పిల్లలకి చాలా పెద్ద గోల్ ఉంది. వాళ్ళకి 20, 35, 40 వచ్చేటప్పటికి ఒక 10 million అంటే ఒక 10 లక్షల పైననే ప్లాంట్స్ని చేయాలని, అప్పుడే ఇంపాక్ట్ ఉంటుంది. సో దానికి స్ట్రైవ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందండి. ఐ ఫినిష్ వాళ్ళు మా టికెటింగ్ పార్ట్నర్. సో గ్రీనర్ ప్లానెట్ 5K అని కొడితే మీకు ఇన్ఫర్మేషన్. ఏజ్ గ్రూప్ వచ్చేసి 8 years నుంచి 80 years వరకు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈవెన్ చిన్న పిల్లలు కూడా చేయొచ్చు, వాక్ చేయొచ్చు. లైక్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాక్ చేయొచ్చు. 80 years నుంచి 80 years వరకు ఎవరైనా చేయొచ్చు.
కి కాబట్టి అండ్ ఆపరేషనల్ కాస్ట్ కూడా ఉంటాయి కాబట్టి ఆ టికెట్ ప్రైస్ 5K రన్ ఎవర్ చేసినా కూడా దట్స్ స్టాండర్డ్ ప్రైస్. బట్ మేము కొన్ని ఆర్గనైజేషన్స్తో టైఅప్ అవుతున్నాము. ఇఫ్ యూఆర్ కమింగ్ త్రూ ద ఆర్గనైజేషన్కి మేము ఇంకా డీప్ డిస్కౌంట్స్ తోటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. సో ఈ కాజ్ని సపోర్ట్ చేయాలి అని అంటే మీరు లైక్ contact@vrukshadama.org దానికి మెయిల్ అయినా పంపించవచ్చు. ifinish.in వెళ్ళేసి వృక్షధామ గ్రీనర్ ప్లానెట్ 5K రన్ అని సర్చ్ చేస్తే మీకు లింక్ దొరుకుతుంది. అక్కడ టికెట్స్ అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. వాళ్ళు మా టికెటింగ్ పార్ట్నర్ యాక్చువల్లీ. సో అక్కడ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. Sridhar, I am a parent of the co-founders, Dakshita and Mohit. సో నేను హైదరాబాద్లోనే దీన్ని స్టార్ట్ చేశాము. ఇండియా అంతా వ్యాపించాలనేది లక్ష్యం. మెయిన్గా వృక్షధామ ఫౌండేషన్ మేము చెట్లు పెంచాలనుకునే చెట్లు కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండేవి లేదా ఫ్రూట్స్ అట్లాంటివి లేదా టీక్వుడ్ ట్రీస్నే టార్గెట్ చేస్తున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ జనరేషన్ కిడ్స్కి ఈ ప్రకృతి గురించి అవగాహన పెంపొందించడం, రైతులు అంటే గౌరవం కలగడం, తర్వాత అదే రకంగా ఈ మన సాయిల్లో ఉండే తేమని పరిరక్షించడం, వీటి యొక్క ముఖ్య ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం. సో దీంట్లో చాలామందిని ఇన్వాల్వ్ చేయడం కోసమని స్కూల్స్తో టైఅప్ స్టార్ట్ చేసాము. సో చాలా స్కూల్స్ని ఇన్వాల్వ్ చేయడము, చాలా స్కూల్స్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల దీన్ని ముందుకు తీసుకెళ్తాము అని మేము అనుకుంటున్నాము. రకరకాలుగా మాకు ఆల్రెడీ ఫండ్ రైజింగ్ మా ఓన్ దీంతో చేస్తున్నాము. మేబీ నా ఓన్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ కావచ్చు, లేదా పేరెంట్స్ నుంచి మొబిలైజ్ చేసిన ఫండ్స్తోనే మేము ప్రస్తుతానికి రన్ చేస్తున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఇంకా బాగా ఫెమిలరైజ్ అయ్యి దీని యొక్క లక్ష్యాలు బాగున్నాయని లేదా అనుకుంటే ఈ విజన్ బాగుందని జాయిన్ అయ్యే వాళ్ళందరినీ కలుపుకొని పోవడం ద్వారా ఎక్కువ లక్ష్యాన్ని ఇంకా పెద్ద చేయాలి. మినిమం ఒక 1 lakh ట్రీస్ అనుకుంటున్నది. దీన్ని పెంచుకుంటూ పోవాలి, దీన్ని ఎట్లా గ్రో చేసుకుంటూ పోవాలనే దాని మీద కూడా జస్ట్ స్టార్ట్ అయ్యింది. మేము దాని మీద ఖచ్చితంగా మేము సమయాన్ని కేటాయిస్తాము. మేము అన్ని రకాల రిసోర్సెస్ని యూజ్ చేసుకొని దీన్ని అందరినీ మొబిలైజ్ చేయడం ద్వారా లక్ష్యం ఇంకా పెద్దదిగా చేసుకుంటాము, ఇంకా దాన్ని సాధిస్తాం. అది ఒకటి. సో దీంట్లో ఏంటంటే కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ జస్ట్ స్టార్ట్ అయ్యింది. సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళకి ఇంకా స్టిల్ దే ఆర్ ఇన్ ఎ మూడ్, అంటే ఏదో ఆడుకుందాం అనేది అలా కాకుండా మొత్తం దీన్ని అసలు సోషల్ కాజ్లోకి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఒకటి వాళ్ళల్లో ఒక స్ఫూర్తిలాగా ఒకటి నింపుదాము అనేది కూడా ఒక లక్ష్యం. సో దీని ద్వారా ఎర్త్ సేవ్ సాయిల్ అనేది సాయిల్లో ఉండే తేమను రక్షించడం, రైతులు బాగుపడడం, స్టూడెంట్స్ ఈరోజు జనరేషన్లో స్టూడెంట్స్కి రైతులంటే ఒక గౌరవం కలగడం, ప్రకృతి అంటే అసలు ఏంటి అనేది అవగాహన కలగడం. సో ఇలాంటి లక్ష్యాలన్నింటినీ పెట్టుకున్నాం. వీటిని సాధించడానికి కోసం ఇది జస్ట్ స్టార్ట్ అయిన తొలి అడుగు. సో ఈ 5K రన్ గచ్చిబౌలి స్టేడియంలో 11th May మార్నింగ్ 5:30 to 9 o'clock. సో ఈ 5K 3K 2K రన్స్ సో ఇవి చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవ్వాలి, ఎక్కువ మందికి ఇది చేరాలి అనేది ముఖ్య ఉద్దేశం. మొక్కలు ఇప్పుడు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అంటే ఇప్పుడు ఇస్తే ఈ సీజన్లో దాని యొక్క సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి అది ఒకటి. వాటిలో ఏంటంటే మోర్టాలిటీ తక్కువ ఉండేటట్టుగా జూలై ఆగస్ట్ నెలల్లో ఇచ్చేదానికోసం ఇప్పుడు మేము అదే ఇచ్చే శాప్లింగ్ కూడా చిన్న శాప్లింగ్ కాకుండా ఆల్రెడీ ఒక 5 months అలా ఒక నర్సరీలో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇస్తే అది ఉంటుంది, వాళ్ళకి అది బతుకుతుంది, చెట్టు బతుకుతుంది. సో దానివల్ల వాళ్ళకి రైతులకి మేలు అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి మేము ఆ డైరెక్షన్లో ఆ కోణంలో మేము ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అది సో ఈ పిల్లల్ని బాగా మోటివేట్ చేస్తాం ఖచ్చితంగా. సో వాళ్ళని అదొక పెద్ద మూమెంట్ లాగా తీసుకెళ్లాలనేది మా లక్ష్యం. మేము యాజ్ ఎ పేరెంట్స్ మేము అనుకుంటే మొత్తం మేమే నడుపుతాం, కానీ పిల్లలకి అవగాహన కలగాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కో-ఫౌండర్స్ చేసి వాళ్ళలో ఒక ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్, వాళ్ళు వేరే వాళ్ళతో కలిసే వేరే వాళ్ళతో కలవడము, అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతూ ఉంది, ఈ ఫామ్లో ఏం జరుగుతూ ఉంది, ఈ పొలాల్లో ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ వాళ్ళకి తెలియాలి. సో ఈ యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతుందని అనుకుంటున్నాను. జనాల్లోకి వెళ్ళాలంటే మనం ఏదో ఒక ఈవెంట్ చేయాలి. సో 5K 3K 2K రన్ అనేది ఒక దీనిలాగా తీసుకున్నాం, అదొక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ లాగా తీసుకున్నాం.
అంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ లైక్ ప్రతి ఒక్కరికి వృక్షధామ ఫౌండేషన్ కాజ్ చెప్తున్నాం. లైక్ ఎందుకు వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనేది కూడా ఒక కాజ్ హైలైట్ చేస్తున్నాం. వచ్చే పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరు వృక్షధామ ఫౌండేషన్ కాజ్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకువెళ్దాము అనే ఉద్దేశంతోనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మీరు మా సోషల్ మీడియా వెళ్ళొచ్చు. ఇన్స్టాగ్రామ్, మాకు యాక్చువల్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్లో ఉన్నాము. @వృక్షధామ అని కొడితే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. ప్రతి పార్టిసిపెంట్ వచ్చే ఛాంపియన్ కానీ పార్ట్నర్స్ ఎవరెవరితో అయితే పార్ట్నర్స్గా ఇప్పుడు వెళ్తున్నామో ముందుకెళ్తున్నామో వాళ్ళందరూ వృక్షధామ కాజ్ని హైలైట్ చేసి దాని గురించి రాసి వాళ్ళ సోషల్ మీడియాలో ఇంకొంచెం మంది ఫ్రెండ్స్కి వాళ్ళ హ్యాండిల్స్లో ఎవరైతే ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ ఈ కాజ్ని ప్రమోట్ చేస్తున్నారు. సో అలా మేము సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం ప్రమోషన్కి. బట్ పార్టిసిపెంట్స్ అయితే మెయిన్ వృక్షధామ కాజ్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్నారు. మాకు మెయిన్ మీడియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ మీడియా సపోర్ట్ ఉంటే అది ఇంకా చాలా వేగంగా అందరికీ తెలుస్తుంది. కాబట్టి దానికోసమే ఈ ప్రెస్ మీట్. సో మేము అంటే ఇది జస్ట్ స్టార్ట్ చేసాం. వీఆర్ అంటే టోటల్గా వెరీ బేసిక్, అంటే ఇప్పుడే మొదలైంది. జస్ట్ ఒక 1 month క్రితమే అది స్టార్ట్ చేసాం. సో ఈ ఎండాకాలం సెలవుల్లో దీన్ని యూజ్ చేసుకొని ఎక్కువ మంది కిడ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా చేయడం ఒకటి. ఈ వింటర్ సీజన్ ఈ వర్షాకాలంలో ఈ June 15th నుంచి August 15th మధ్య ఏదైతే ఉందో ఈ టైంలో గాన ప్రాపర్ అంటే బాగా జాగ్రత్త తీసుకున్నటువంటి శాప్లింగ్ని కానీ ఇస్తే అది వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం అనే దాంట్లో కూడా మేము వర్క్ చేస్తున్నాం. క్వశ్చన్స్ ఉన్నాయండి మీకు? ఇది యునైటెడ్ స్టేట్స్లో కొంచెం ముందే స్టార్ట్ అయిందండి. అండ్ ఇండియాలో కూడా ఎన్జిఓ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాజ్ యుఎస్లో కూడా అందరు మేయర్స్ ముందుకు రావడం, లైక్ డిఫరెంట్ స్కూల్స్ తోటి టైప్ అవ్వడం, వాలంటీర్ రిక్రూట్మెంట్ చాలా యాక్టివ్గా జరగడం. యునైటెడ్ స్టేట్స్లో ఆల్మోస్ట్ 7 స్టేట్స్లో ఆల్రెడీ లైక్ అవుట్ ఆఫ్ 50+ స్టేట్స్ 7 స్టేట్స్లో ఆల్రెడీ కిడ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం అయిపోతుంది. ఒక పెద్ద గ్రూప్ లైక్ ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయిపోయి ఎక్కడ స్టేట్లో వాళ్ళు అక్కడ యాక్టివిటీస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ రిలవెంట్ సీడ్ సోయింగ్ యాక్టివిటీస్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. సో ట్రేస్లో సాయిల్ తీసుకొని నేటివ్ ఫారెస్ట్ స్పెసిఫిక్ సీడ్స్ తీసుకొని ప్రతి ఒక్క కిడ్కి అక్కడ సీడ్ సోయింగ్ యాక్టివిటీ నేర్పిస్తున్నాం మేము. ఇక్కడంటే నర్సరీస్ ఉన్నాయి, బట్ యునైటెడ్ స్టేట్స్లో నర్సరీస్ ఉన్నా కూడా ఇండివిజువల్గా ప్రతి కిడ్ వాళ్ళు సెల్ఫ్గా చేస్తారు. సో సీడ్ సోయింగ్ యాక్టివిటీస్ అనేది ఇట్స్ అ బిగ్ ఈవెంట్. మేము మంత్లీ సీడ్ సోయింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. యుఎస్ అనే కాదండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏంటంటే అందరికీ తెలియాలి కాబట్టి సీడ్ సోయింగ్ అనేది కొంచెం లేట్ అయింది. అంటే మీరు అన్నట్టుగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మేము ఏమనుకున్నామంటే సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయ్యే టైంకి మనం స్టార్ట్ చేస్తే ఇది బాగుంటుంది, వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంచెం జనవరిలో ఐడియా వచ్చినా కూడా కొంచెం డిలే అయింది. కానీ ఈ సీడ్ సోయింగ్ యాక్టివిటీ అనేది ఏదైతే ఉందో వాళ్ళ చేతే నాటించడము, వాళ్ళని ఇంట్లో ఒక 4-5 ఎన్ని వీలైతే అన్ని వాళ్ళు కూడా దానికి వాటరింగ్ చేస్తూ ఒక 4-5 months వరకు ఆ ట్రీని వాళ్ళ చేతే పెంచి తర్వాత ఇద్దామనేది కూడా ఒకటి. జస్ట్ ఏదో మనీ ఇచ్చి నర్సరీ అనేది ఒకటి కాదు. ఫస్ట్ సంవత్సరంలో ఒక తీసుకెళ్ళాలి అంటే జనాల్లోకి అది కొంచెం గ్రో అవ్వాలి అంటే డిఫరెంట్ అంటే వేరే రకంగా చేసుకోవాలి కాబట్టి చేస్తున్నాము. ఫస్ట్ సంవత్సరం ఓన్లీ నర్సరీస్ నుంచి వచ్చినవే ఇస్తాము. నెక్స్ట్ సంవత్సరం కల్లా లక్ష్యం ఏంటంటే ఈ పిల్లల చేతనే వాళ్ళకి మనము ఇది ఇచ్చి విత్తనం వాళ్ళ చేతే ఇచ్చి వాళ్ళ చేతే నాటించి వాళ్ళే దాన్ని ఒక 3 నెలలు 4 నెలలు వాళ్ళే దానికి వాటరింగ్ చేస్తూ గ్రో చేసేలా చేసి దాన్ని కూడా డొనేట్ చేద్దాము. దాన్ని కూడా రైతులకి ఇచ్చి సరైన రైతులకి ఇస్తే వీళ్ళకి ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది దాంతో అనేది ఆ సాప్లింగ్ అంటాం కదా, ఆ మొక్కతో ఉంటుంది. అది వృక్షం అవుతుంది. తర్వాత రైతు ఎప్పుడైతే నాటుతారో కొన్ని సంవత్సరాల తర్వాత అది వృక్షం అవుతుంది. తీసుకునే ఈ చెట్లను కూడా ఎక్కువ సంవత్సరాలు ఉంటే ఎక్కువ లాభం వచ్చే చెట్లని, దానివల్ల ఏంటంటే చెట్లు సాయిల్ సేవ్ అవుతుంది, సాయిల్లో తేమ ఉంటుంది, అది పక్షులకి అది ఒక గూడులాగా అదిలాగా పక్షులకు ఒక ఆవాసంలా ఉంటుంది. సో ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నీ ఉండేలాగా
ప్లాన్ చేస్తాము. అది కొంచెం టైం పట్టచ్చు అది, కానీ సీడ్ సోయింగ్ యాక్టివిటీ అనేది ఇండియాలో కూడా జరుగుతుంది. హైదరాబాద్లో నుంచి మొదలెడతాం దాన్ని. కూడా చాలా పెద్ద ఎత్తునే వచ్చారు. హాలీ డేవిడ్సన్ కానివ్వండి, సిమిస్ వరల్డ్ యాజ్ అన్ ఈవెంట్ పార్ట్నర్ అండ్ ప్రణీత దేవిరెడ్డి యాజ్ అ డిజిటల్ పార్ట్నర్, ఇద్దరం కలిసి ఈ ఈవెంట్ ని చేస్తున్నాము. దానికి తోడు అభిజ్ఞ టెక్నాలజీస్ అని విమెన్ ఆంటర్ప్రినర్స్ కూడా చాలా మంది ఈ ఈవెంట్ కి సపోర్ట్ చేశారు, వాళ్ళు కూడా వస్తున్నారు. సో మీ త్రూ ఇంకా ఈ న్యూస్ వెళ్ళింది అనుకోండి, ఇంకా చాలా మంది కూడా వస్తారు. ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి అందరూ అటెండ్ అయ్యి రన్ లో పాల్గొని గ్రీన్ ప్లాంటేషన్ కి మీరు అందరూ హెల్ప్ చేయాలని, సపోర్ట్ చేయాలని కూడా అంటున్నాము. సో ఇది సపరేట్ గా కూడా నేను మీ అందరికీ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆస్ట్రేలియా అండ్ దుబాయ్లో 4 డిఫరెంట్ కంట్రీస్లో ఉంది. ఈ ఆర్గనైజేషన్ మెయిన్ మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే రీఫారెస్టేషన్ని ప్రమోట్ చేయడం, లైక్ క్లైమేట్ యాక్షన్కి అగెన్స్ట్గా ఫైట్ చేసి రీఫారెస్టేషన్ని ప్రమోట్ చేయడం. సో ఇది పిల్లలతో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్. యునైటెడ్ స్టేట్స్లో స్టార్ట్ అయ్యి ఇండియాలో కూడా పెద్ద ఎత్తున దీన్ని భారీగా ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ దీని తర్వాత ఆస్ట్రేలియా అండ్ దుబాయ్లో కూడా పిల్లలు ఈ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ మిషన్ స్టేట్మెంట్ని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రమోషనల్ ఈవెంట్స్ చేయాలి మేము. సో దానిలో భాగంగా May 11th మదర్స్ డే సందర్భంగా మార్నింగ్ 5:30 నుంచి 8:30 వరకు గచ్చిబౌలి స్టేడియంలో 5K రన్ ఈవెంట్ చేస్తున్నాం. సో గ్రీనర్ ప్లానెట్ 5K రన్ వృక్షధామ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ May 11th రోజు హోస్ట్ చేస్తుంది. ఇక్కడున్న పిల్లలు, యూత్ పిల్లలు దక్షిత చెదలవాడ అండ్ నిత్య సంతోష్ని, వీళ్ళు ఇండియా ఎంటిటీలో కో-ఫౌండర్స్. ఈ పిల్లలు ఇంకా చాలామంది పిల్లలతో కలిసి, అండ్ వృక్షధామ ఫౌండేషన్ కూడా మన ఈవెంట్ పార్ట్నర్ ఇక్కడ సిమి ఉన్నారు. సో వీళ్ళ హెల్ప్ తోటి, సిమి అండ్ డిజిటల్ పార్ట్నర్ ప్రణీత ఉన్నారు ఇక్కడ, వీళ్ళ హెల్ప్ తోటి చాలామంది లోకల్ ఫౌండేషన్, లోకల్ ఆర్గనైజేషన్, శ్రీ పూజిత గారు కూడా ఉన్నారు ఇక్కడ బేర్ ఫుట్ ఎక్స్పీరియన్స్ నుంచి. సో ఇలా మేము చాలా పార్ట్నర్షిప్స్ పెట్టుకుని లోకల్ రన్నర్ ఛాంపియన్స్తో కూడా పార్ట్నర్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. అండ్ కొండా సురేఖ గారిని పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేశాము, ఆవిడ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు ఈవెంట్కి. అండ్ ఇంకా చాలా ఈవెంట్లో చాలా హైలైట్స్ ఉన్నాయి. హార్లీ డేవిడ్సన్ వాళ్ళు వచ్చి బైక్ షో చేస్తారు, యోగా సెషన్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత లైక్ షీ టీమ్, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ టీమ్, బికాస్ మదర్స్ డే రోజు చేస్తున్నాం కాబట్టి వి టీమ్, వీళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లైక్ డాక్టర్ నారీ అండ్ కాప్స్తో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పారు. సో అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి ఈ ఎన్వైరన్మెంటల్ కాజ్కి ఎవరి థాట్స్ అయితే ఎలైన్ అయి ఉన్నాయో ఆర్గనైజేషన్స్ అన్నీ మా దగ్గరికి వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలకు మధ్యలో ఎవరు ఉన్నా కూడా ఈ 3K, 5K, 3K, 2K రన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాక్ కూడా ఉంది, ఇట్ డజంట్ హ్యావ్ టు బి రన్. సో అది మా మిషన్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు ifinish.inకి వెళ్ళి, ifinish వాళ్ళు మా టికెటింగ్ పార్ట్నర్స్. సో ifinish.inకి వెళ్ళి అక్కడ గ్రీనర్ ప్లానెట్ 5K రన్ అని మీరు సెర్చ్ చేస్తే మా ఆప్షన్ వస్తుంది, అక్కడికి వెళ్ళి మీరు బుక్ చేసుకొని వచ్చారు.